అందరం కలిసి ఆ 16 రోజుల పండుగని ఆపేద్దాం. అది ఆపితే అన్నయ్యకి కీడు, ఇంటికి అరిష్టము అని అమ్మ చెప్పింది కదా. నానమ్మ కూడా ఈ విషయంలో ఏం మాట్లాడట్లేదు. అందుకేగా మేము నీ కోఆపరేట్ చేయలేకపోతున్నాం సిస్టర్. అర్థం చేసుకోవచ్చు కదా. ఈ విషయం గురించి వదిలే అదితి. అహల్య విషయంలో ఏమైనా చెప్పు, చేయడానికి మేమైతే రెడీ. అయ్యో, నా పెయిన్ మీ అందరికీ అర్థం కావట్లేదేంటి? ఎప్పుడో రాతి యుగంలో ఎవరో పెట్టిన అర్థం లేని ఆచారాలను పట్టుకుని అనవసరంగా భయపడుతున్నారేంటి మీరందరూ? అర్థం లేని ఆచారాలని ఎవరంటున్నారు అదితి? పెద్దవాళ్ళు ఏం చెప్పినా ఒక మీనింగ్ ఉంటుంది, సైన్స్ కూడా ఉంటుంది. సైన్స్ కాదు, అది నాన్ సెన్స్. చూసారా, మీరు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతా అన్నారు. మీరలా వెళ్ళిపోతే వాడు రాసుకున్న ఈ అక్షరాలకి ఏమని సమాధానం చెప్తారు? దేవుడా, నేను డిసైడ్ అయిపోయా. ఈరోజు ఇంట్లో ఎంతో కొంత బలంగా నొక్కేసి నా కష్టాన్ని తీర్చుకుంటా. లేదంటే నా లైఫ్కి చెండుకాడు పడేలా ఉంది. దేవుడా, నువ్వే రక్షించాలి. సరే వదిలేయండి. ఇంతకీ మీరు పాలు తాగారా? పడుకునే ముందు పాలు తాగమని చెప్పాను కదా. మీరు తాగితేనే కడుపులో ఉన్న బిడ్డకి బలం. లేదంటే రాత్రంతా ఆకలితోనే ఉంటాడు. నేను తీసుకొస్తాను, ఉండండి. ఈ ఇంట్లో ఎక్కడ వెతికినా ఏమీ దొరకట్లేదు. ఏమీ లేదే. ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. చిచి, ఇంటికొచ్చి వేస్ట్. పైకి వెళ్ళాను, అక్కడ రూమ్లో కబోర్డ్లన్నీ లాక్ చేసున్నాయి. ఈ రూమ్లో కబోర్డ్లు ఓపెన్ ఉన్నా కూడా కానీ ఎక్కడ ఏమీ లేదు. ఛ!
నా టైం అంతా వేస్ట్. పసుపు తాడు కట్టాల్సింది నేనమ్మా, ఒప్పుకోవాల్సింది నేను. ఇక నన్ను మా పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. అదితి, నీకు జరగాల్సిన న్యాయం గురించి నువ్వు గౌతమ్ని అడగాలి, కానీ నన్ను అడిగితే ఎలా? మీరు ఎన్ని దీక్షలు చేసినా నేను శ్రావ్యని పెళ్లి చేసుకుని తీరుతాను. నీకు నీ చెల్లెలు ముఖ్యమా, శ్రావ్య ముఖ్యమా? నాకు నా ప్రేమే ఎక్కువ. రేపు ఆ ఇంట్లో ఆల్యకి గౌతమ్కి 16 రోజుల పండుగ చేస్తున్నారంట. మనల్ని కూడా రమ్మని శ్రావి చెప్పింది. చెప్తే మనం వెళ్ళాలా? వెళ్ళక్కడేం చేయాలి? అహల్యపై అక్షంతలు చల్లాలా? లేకపోతే అక్కడే ఉండి నీ చెల్లెలి కళ్ళల్లో కన్నీళ్ళు చూసి రావాలా? మనకక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను చెప్పాల్సింది చెప్పానమ్మా. వెళ్ళడం వెళ్ళకపోవడం నీ ఇష్టం. పదహారు రోజుల పండుగ చేస్తారా? ఎలా చేస్తారో. అసలు అదితి ఏం చేస్తోంది?